మద్యం మత్తులో వాహనాలను ధ్వంసం చేసిన ముగ్గురు యువకులను గోదావరికని పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమాన్ నగర్ కు విశ్వతేజ తన బర్త్డే సందర్భంగా అరుణ్ సాయి తేజతో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఫుల్గా మందు తాగిన ఈ ముగ్గురు కాలనీలోని సీసీ కెమెరాలు, ఓ ఆటో, మోటార్ సైకిల్ను ధ్వంసం చేశారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హనుమాన్ నగర్లో ఒక ముగ్గురు వ్యక్తులు మద్యపానం సేవించి ఏరియాలో ఉన్న ఒక సీసీ కెమెరా, తర్వాత అదేవిధంగా ఒక ఆటో అద్దము పగలగొట్టడం జరిగింది. దానికి సంబంధించి ఆ సీసీ కెమెరాలో వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, వీళ్ళకి సంబంధించిన సీసీ ఫుటేజ్ పడడం జరిగింది. దాని ఆధారంగా ఎవరైతే ఆటో పగలగొట్టిన వ్యక్తి ఉన్నారో వారి దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ సీసీ కెమెరాల ఆధారంగా ముగ్గురిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ముగ్గురులో తాండ్ర విశ్వతేజ, గడ్డం అరుణ్ కుమార్ అండ్ పట్ల సాయి తేజ అనే ముగ్గురు స్నేహితులు వీళ్ళు. ఇందులో విశ్వతేజ, తాండ్ర విశ్వతేజ బర్త్డే ఉండే శనివారం రోజు. ఆ రోజు శనివారం అయినందున మద్యం సేవించలేదని నిన్న సాయంత్రం పోయి ముగ్గురు మద్యం సేవించి ఎక్కువగా సేవించి ఇంటికి పోతున్న క్రమంలో ఈ రాయితోని సీసీ కెమెరాను అదేవిధంగా ఆటోను పగలగొట్టడం జరిగింది. ఎవరైనా అందరికీ వీళ్ళ మీద కేసులు నమోదు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రజలందరికీ విజ్ఞప్తి, మేము ముఖ్యంగా యువతకు ఎలాంటి తప్పుడు పనులు చేసినా తప్పకుండా వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వాళ్ళను శిక్షించడం జరుగుతుంది. దీన్ని అందరూ గమనించాలి. ఎవరు కూడా ఇట్లాంటి తాగిన మైకంలో ఎలాంటి తప్పుడు కార్యక్రమాలు కానీ చెడు వ్యసనాలకు అలవాటు పడి ఏవైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసినట్టయితే వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.